హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నది టెక్ టాక్ తెలుగు. సో ఆర్ఎక్స్జేఎస్ ఆపరేటర్స్ గురించి నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియో సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే చాలామంది డెవలపర్స్ దే నో హౌ టు యూజ్, అంటే ఎలా యూజ్ చేయాలో ఆర్ఎక్స్జేఎస్ ఆపరేటర్స్ని ఎగ్జాక్ట్గా తెలియదు. అంటే సో ఇన్ డీటెయిల్ అంటే మనం కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు. బట్ మనం ఇన్ డీటెయిల్డ్గా ఈ సిరీస్లో కవర్ చేసుకుందాం. సో ఒక్కొక్క ఆపరేటర్ గురించి మనం మాట్లాడుతూ, మోస్ట్ ప్రాబ్లీ అన్ని ఆపరేటర్స్ కాకపోయినా ఎక్కువగా యూజ్ చేసే ఆపరేటర్స్. సో అది కూడా నేను అంటే మనం ఆర్ఎక్స్జేఎస్ వచ్చి మనం చాలా లాంగ్వేజెస్లో వాడతాం. అంటే నోడ్లో వాడతాం, రియాక్ట్లో వాడతాం, యాంగులర్లో వాడతాం, అన్నిట్లోనే వాడతాం. బట్ కమింగ్ టు నేను ఇప్పుడు యూస్ చేస్తుంది అంటే నేను యాంగులర్లో చూపిస్తాను మీకు. సో ఐఎమ్ గుడ్, నాకు అది కన్వీనియంట్. సో ఎనీవేర్ ద ఆపరేటర్ ఇస్ సేమ్. ఆపరేటర్ అయితే దాని ఫంక్షనాలిటీ అదంతా సేమ్, అబ్జర్వబుల్స్ మీదే వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ క్లియర్ దట్ అంటే మనకి అది యూసేజ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. అండ్ లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద ఆపరేటర్స్. అంటే మనం వెళ్దాం, అసలు ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆర్ఎక్స్జేఎస్ వచ్చి ఇట్స్ ఎన్ పవర్ఫుల్ రియాక్టివ్ ప్రోగ్రామింగ్. అంటే ఇట్స్ ఏ రియాక్టివ్ ప్రోగ్రామింగ్, ఇట్స్ ఏ లైబ్రరీ మెయిన్లీ. సో అది మనకి ఎలా యూజ్ అవుతుందంటే అబ్జర్వబుల్స్ మీద మనం ఏదైనా డేటా మ్యానిపులేషన్స్, లైక్ నాట్ డేటా మ్యానిపులేషన్స్, సారీ, అబ్జర్వబుల్స్ మీద ఏమైనా మ్యానిపులేషన్స్ చేయాలనుకుంటే మనం కోడ్లో, సో ఆర్ఎక్స్జేఎస్ ఆపరేటర్స్ మనకు బాగా యూజ్ అవుతాయి. రియల్ టైమ్ సినారియోస్ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. నేను ఎక్కువ అంటే ఈ స్లైడ్ షో అది కాకుండా జస్ట్ కోడ్ వాక్ త్రూ ద్వారానే వెళ్తే బెటర్ అనేది మై ఒపీనియన్. సో అంత ఎలివేటెడ్గా అలా ఉంటుందని కోడ్లో మాత్రం, బట్ వీ కెన్ డిస్కస్ మోర్. సో ఫస్ట్ స్టార్ట్ అంటే మనకి కొన్ని మ్యాప్ ఆపరేటర్స్తో మనం స్టార్ట్ చేద్దాం. ఎక్కువగా యూజ్ చేసే మ్యాప్ ఆపరేటర్స్తో లెట్స్ మనం ఫోర్క్ జాయిన్ అని, కంకాట్ మ్యాప్ అని, స్విచ్ మ్యాప్ అని, మెర్జ్ మ్యాప్ అని, ఫ్లాట్ మ్యాప్, ఇట్ ఈస్ సిమిలర్ లైక్ మెర్జ్ మ్యాప్, ఎగ్జాస్ట్ మ్యాప్ అని, ఇలా కొన్ని ఆపరేటర్స్ మనకు ఉన్నాయి. సో వాటిని యూజ్ చేసి ఎలా, అంటే వాటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. సో నేను ఒక అప్లికేషన్, లెట్స్ సే మనం ఫోర్క్ జాయిన్ గురించి ముందు తెలుసుకుందాం. సో ఫోర్క్ జాయిన్, లెట్స్ అంటే మనకి నేను ద టార్గెటెడ్ ఆడియన్స్ ఆఫ్ దిస్ వీడియో, అంటే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నాకు తెలిసి అంటే ఏపీఐ కాలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలిసేనే అనుకుంటున్నాను. బట్ ఎనీవే I wanted to tell you in detail more about how we are going to call the APIs. అంటే ఏపీఐస్ని ఎలా కాల్ చేస్తాం, అబ్జర్వబుల్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, ఒక చిన్న రిఫరెన్స్గా చెప్తాను. సో అబ్జర్వబుల్ అండ్ సబ్స్క్రిప్షన్ ఇవి ఏమంటే, అంటే మనకి ఇంతకుముందు ప్రామిసెస్ యూస్ చేసేవాళ్ళం. దాని బదులు మనం ఇప్పుడు రీసెంట్గా లేటెస్ట్ యూసేజ్లో అబ్జర్వబుల్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ వాడుతున్నాం. సో లెట్స్ సే మనం ఏదైనా అమెజాన్ ప్రైమ్ ఆర్ ఏదైనా హాట్స్టార్ వీటికి సబ్స్క్రైబ్ అయిన తర్వాతే మనం వాటిని యూజ్ చేయగలం, రైట్? సో ఇన్ ద సేమ్ ప్యాటర్న్ ఇట్ ఈస్ ఆల్సో సిమిలర్. వెన్ ద సబ్స్క్రిప్షన్ అంటే మనం ఒక అబ్జర్వబుల్ క్రియేట్ చేసుకొని ఉంచుకుంటాం. అది ఎప్పుడైతే సబ్స్క్రైబ్ అవుతుందో, సబ్స్క్రైబ్ అయిన తర్వాత మనకి డేటా కాల్ జరుగుతుంది, ఏపీఐ కాల్ జరుగుతుంది. జరిగి వచ్చిన తర్వాత ఆ ఫంక్షనాలిటీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రామిసెస్ అలా జరగవు. ప్రామిసెస్ ఎలాగంటే ఇట్స్ నథింగ్ బట్ ఆల్రెడీ, అంటే మనకి ఎంతకుముందు కేబుల్ ఆపరేటర్స్ లెట్స్ అంటే వీఆర్ ప్రామిసింగ్ దట్ నేను కడతాను, సో నాకు ప్లే చేయి. బట్ ఇనిషియల్ అంటే హిట్ అయితే జరుగుతుంది, డేటా రిట్రీవల్ అదంతా నెక్స్ట్ సెకండరీ. ఐ డోంట్ టేక్ ఇట్స్ అంటే అది ఒక బ్లైండ్ ఎగ్జాంపుల్ అని తీసుకోకండి, నేను రఫ్గా చెప్తున్నాను. సో ప్రామిసెస్కి వచ్చేసరికి ఏంటంటే ముందైతే హిట్ అయితే జరుగుతుంది అంటిల్ అన్లెస్, అంటే ఇక్కడ సబ్స్క్రిప్షన్ అనేది ఎలాగంటే మీరు ఎప్పుడైతే అబ్జర్వబుల్స్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మీరు సబ్స్క్రిప్షన్ కాల్ చేస్తారో అప్పుడే హిట్ అవుతుంది. బట్ ఇలా జరుగుతుంది అనమాట. సో సమ్ అవుట్లేయర్గా మీకు చెప్తున్నాను వాట్ ఈస్ సబ్స్క్రిప్షన్, వాట్ ఈస్ ఇది అని. సో అంటే తెలిసనే అనుకున్నాను, బట్ ఫర్ పీపుల్ హూ ఆర్ డోంట్ నో అబౌట్ దోస్ థింగ్స్.
సో ఇప్పుడు మనకి ఇది క్లియర్. సో ఓకే, ఫోర్క్ జాయిన్. వాట్ ఈస్ ఫోర్క్ జాయిన్? ఫోర్క్ జాయిన్ అంటే ఏంటి? సో ఫోర్క్ జాయిన్ మనం ఓకే నేను ముందుగా ఇది యాంగులర్ కాంపోనెంట్ ఒకటి, అంటే యాంగులర్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేశాను. అండ్ అందులో నేను జస్ట్ ఒక కాంపోనెంట్ ఆపరేటర్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులో మనం వర్క్ చేద్దాం. అండ్ జేసన్ వచ్చి ఒక శాంపిల్, మనకి జేసన్ ప్లేస్ హోల్డర్ అని ఒకటి వాళ్ళు శాంపిల్ జేసన్స్ ఇస్తారు. సో వీ కెన్ టేక్ ఆఫ్ దట్. యా, సో వీళ్ళ జేసన్ ఇది ఫ్రీ జేసన్, దీన్ని మనం యూటిలైజ్ చేసుకుందాం. సో దట్ అంటే రియల్ టైంలో వర్క్ చేస్తున్న ఫీల్ మనకి రావాలి కాబట్టి. సో ఓకే, లెట్స్ డిక్లేర్ లైక్ ఓకే. ఇప్పుడు మనం ఇది డిక్లేర్ చేసాం. ఇప్పుడు మనకి హెచ్టిపి క్లయింట్ని యాడ్ చేద్దాం. ఇక్కడ ప్రైవేట్ హెచ్టిపి సో ఇది యాడ్ చేసుకోవాలి. అండ్ ఐ విల్ రీనేమ్ దిస్. యా, సో మ్యాప్ ఆపరేటర్. సో మనకి ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే మ్యాప్ ఆపరేటర్ లేదు. సో వై? బికాస్ మనకి డిఫాల్ట్ RxJS ఉంది. దెన్ వై? యా, ఒక్కసారి మనం చూద్దాం. యా, సారీ, ఈ మనం ఓకే, ఇది సబ్స్క్రిప్షన్ కదా, http.get. ఇట్స్ అన్ అబ్జర్వబుల్ మెథడ్. సో దీన్ని మనం సబ్స్క్రైబ్ అని రాయాలి. సబ్స్క్రైబ్. లెట్స్ డు వన్ థింగ్. ఇట్స్ క్లియర్. సో ఒక URL ఇస్తే మనకి ఈ ఫంక్షనాలిటీ ఏం చేస్తుందంటే, ఇది ఒక URL ఇస్తే దాని డేటా తీసుకొచ్చి డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు తీసుకున్న లెట్స్ వీళ్ళు తీసుకునేది ఏదో ఇదే URLని ఇద్దాం. URL ఇచ్చి కాపీ, అండ్ దీన్ని మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం జస్ట్. సో రిఫ్రెష్, ఇక్కడికి వెళ్ళి F12 hard reload. Why? యా, ఓకే, మనం దీన్ని నేను ఆపరేటర్స్ అనే పేజ్లో ఇచ్చాను. యా, సో ఇట్ థ్రోస్ సమ్ ఎర్రర్. What is the error? Angular no provider of HTTP client. Okay, so let's say మనం దీన్ని యాప్ కాంపోనెంట్ దాంట్లోనే చేసేద్దాం. దట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్. ప్రస్తుతానికి రౌటింగ్ అదన్నీ వద్దు. ఓకే, ఇందులోనే దీన్ని మనం ఇలా పెడదాం ఫర్ ద సేక్ ఆఫ్ ఫోర్క్ జాయిన్. ఓకే, సరే. అంటే ఎర్రర్ గురించి చెప్తాను, అక్కడ ఎందుకు వర్క్ అవ్వలేదు అనేది. ఆర్ఎల్స్ ఓకే, మీకు అక్కడ చేసుకున్న దట్ ఈస్ ఫైన్. అది ఏం చెప్తుందంటే మీకు ఇక్కడ హెచ్టిటిపి మాడ్యూల్ని యాడ్ చేయలేదు అని చెప్తుంది. హెచ్టిటిపి క్లయింట్ మాడ్యూల్.
యాడ్ చేసా. సో లెట్స్ సే స్లాష్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనకి ఎర్రర్ రాలేదు. బట్ ఓకే, రౌటర్ అవుట్లెట్ పీకేసాం కదా. సో యా, ఇప్పుడు మనకి ఇది వచ్చింది అండ్ ఏపీఐ కాల్ అయింది అండ్ రెస్పాన్స్లో డేటా వచ్చింది. సో మీరు చూస్తే వీడికి జస్ట్ యూజర్ ID1 సమ్ డేటా ఇచ్చాడు. సో ఇట్ ఈస్ క్లియర్ ఫర్ అస్. ఓకే, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. యా, ఐ థింక్ ఇట్ వుడ్ బి క్లియర్ విజిబిలిటీ. సో మనకి ఏపీఐ కాల్ అయితే హిట్ అవుతుంది అండ్ మనకి జరుగుతుంది. ఇప్పుడు ఫోర్క్ జాయిన్ అంటే అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకి ఒక రియల్ టైమ్ సినారియోలో కొన్నిసార్లు ఎలాగా వస్తాయంటే, లెట్స్ సే నాకు ఇక్కడ యూజర్ డీటెయిల్స్ వస్తున్నాయి. వీడి యూజర్ డీటెయిల్స్తో లెట్స్ సే ఇక్కడ 10 మంది యూజర్స్ ఉన్నారు. సో వాడికి ఉన్న పోస్ట్స్ అంటే ఇప్పుడు యూజర్ ID1తో ఏవో కొన్ని పోస్టులు ఉన్నాయి. సో నాకు ఈ పోస్టులు కూడా కావాలి. సో రెండు ఒకేసారి నాకు కావాలి. సో ఫోర్క్ జాయిన్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్, అంటే ఒక 2 రిజల్ట్స్ని కంబైన్ చేసి ఒకేసారి మల్టిపుల్ అబ్జర్వబుల్స్ మనం కాల్ చేయగలిగే ఒక ఆపరేటర్ అనమాట. ఫోర్క్ జాయిన్ ఆపరేటర్ ఏంటి, ఒక 2 అబ్జర్వబుల్ ఈజ్ నథింగ్ బట్ లెట్స్ సే ఇప్పుడు మనం ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది అబ్జర్వబుల్, దాన్ని సబ్స్క్రైబ్ ఇక్కడ చేస్తున్నాం కదా. సో ఈ గెట్ అనే ఫంక్షన్ వచ్చి మనకు అబ్జర్వబుల్. దీన్ని ఏం చేస్తానంటే, దీన్ని తీసుకెళ్ళి Ctrl+X సమ్ get user observable $= this value ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని నేను ఇలా కూడా రాయచ్చు, దిస్ డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్. మనకు అదే ఫంక్షనాలిటీ జరుగుతుంది. కాల్ అయింది చూసారా. సో మనకు అది అప్డేట్ అయిందో లేదో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. Ctrl+P. యా, ఇది సేమ్ మనం ఏదైతే చేసామో అదే అప్డేట్ అయింది. సో ఇప్పుడు మనకేమంటే ఇలాంటిది, ఇప్పుడు మనం ఇంకొక అబ్జర్వబుల్ నేను క్రియేట్ ఏం చేస్తానంటే, గెట్ యూజర్స్, వాడు అక్కడ ఏమి ఇచ్చాడు, పోస్ట్స్ కదా, గెట్ యూజర్ పోస్ట్స్ ఒక అబ్జర్వబుల్ క్రియేట్ చేస్తాను. సో ఇందులో దిస్ డాట్ http client డాట్ గెట్ ఆఫ్, వాడు దానికి ఏమి ఇచ్చాడో చూద్దాం. పోస్ట్ ఇచ్చారు, యా, post/1. యా, సో ఇవి అన్ని పోస్ట్స్. ఓకే, ఇవి user1 యొక్క పోస్ట్స్. లెట్స్ సే ఏపీఐని ఒకసారి ఓకే, ఐడి పోస్ట్ ఐడితో వస్తుంది, యూజర్ ఐడితో రాలేదు. గైడ్ ఏమైనా యూజర్ ఐడితో ఉన్న పోస్ట్స్ ఉన్నాయేమో చూద్దాం. Yeah, creating a resource. It is creating a resource, updating, filtering user ID1 తో basic filtering. ఓకే, యూజర్ ID1 తో ఉన్న దిస్ విల్ రిటర్న్ ఆల్ పోస్ట్ దట్ బిలాంగ్ టు ద ఫస్ట్ యూజర్ యొక్క పోస్ట్ తెచ్చుకోవడానికి ఇది అని మనకి ఏపీ ఉంది. ఓకే, దీన్ని తీసుకుందాం. సో దీన్ని తీసుకెళ్ళి మనం ఈ సెకండ్ దాంట్లో ఇస్తాం. సో ఇది ఒక ఏపీఐ.
సో ఈ రెండు ఏపీఐస్ ఇప్పుడు నేను జనరల్గా అయితే మనం ఏం చేయాలి, దిస్ డాట్ గెట్ యూజర్ పోస్ట్ డాట్ సబ్స్క్రైబ్ ఆఫ్ డేటా. సో మనకి రెండు కాల్ అవుతాయి. సో నెట్వర్క్ వెళ్తే యా రెండు కాల్ అయినాయి. ఓకే రెస్పాన్స్ ఇట్స్ పెండింగ్ ఇండు ఫెయిల్డ్ వై నో డేటా ఫౌండ్ మేబీ వాళ్ళ ప్లేస్ హోల్డర్ ఏపీఐ ఏమైనా పని చేయట్లేదా. యా ఇట్స్ సక్సెస్ యా. సో డీటెయిల్స్ డేటా అయితే వచ్చింది. సో యూజర్ ఐడి 1తో ఉన్న పోస్ట్ అండ్ యూజర్ ఐడి 1 డేటా రెండు వచ్చినాయి, రెండు డిస్ప్లే అయినాయి కూడా. సో మనకి ఇప్పుడు ఏమంటే ఫస్ట్ డీబగ్ చేసి చూపిస్తాను ఎందుకు. సో ఇందులో పెట్టి చూద్దాం. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను. ఫస్ట్ ఏది హిట్ అయింది. సో మనకి ఫస్ట్ ఈ యూజర్ డేటా వచ్చింది, కంటిన్యూ. దాని తర్వాత అంటే ఇప్పుడు మీరు కన్సోల్లో చూస్తే ఇదంతా ఇంప్లిమెంటేషన్ అది అయిపోయింది. అండ్ కన్సోల్లో చూస్తే మీరు దాని తర్వాత సెకండ్ డేటా వచ్చింది. లెట్స్ సే మనకి ఇప్పుడు సపోజ్ మనకు ఒక సినారియో ఇలాగా యూజర్ ఐడికి పోస్ట్ ఉంటేనే మనకు డిస్ప్లే కావాలి, ఆర్ఎల్స్ లైక్ రెండు కలిపే మనకు ఆ కాంపోనెంట్లో కనపడాలి. లెట్స్ మనం ఒక కస్టమైజ్డ్ కాంపోనెంట్ ఏదైనా డెవలప్ చేస్తున్నప్పుడు అలాంటి సినారియోస్ అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనకు ఫోర్క్ జాయిన్ ఎక్కడ యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో ఈ ఫోర్క్ జాయిన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ రెండు కలిపి ఒకేసారి కాల్ చేసి ఓకే రెండు సక్సెస్ అయిన తర్వాత మనకి డేటా తెచ్చుకునేటట్టు అది ఎలా చేస్తాం. లెట్స్ ఇప్పుడు లెట్ స్టార్ట్ ఆన్ దట్. సో మనకి ఏమున్నాయి, రెండు అబ్జర్వబుల్స్ ఉన్నాయి. సో ఈ రెండు కోడ్లు నేను డిలీట్ చేసేస్తాను. లెట్ స్టార్ట్ ఫోర్క్ జాయిన్. ఈ ఫోర్క్ జాయిన్ దేని నుంచి వస్తుంది, ఇక్కడ ఇంపోర్ట్ చేయాలి జనరల్గా. అంటే ఇది ఆటో ఇంప్లిమెంటేషన్ పెట్టాను నేను ఆటో. సో ఫోర్క్ జాయిన్ అని క్లిక్ చేస్తే అది వస్తుంది. ఆర్ఎల్స్ మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లేదు, ఫోర్క్ జాయిన్ ఇందులో ఉంది, ఇది RxJS ఆపరేటర్లో ఉంది. మీరు దాన్ని క్లిక్ చేసిన అది ఇంపోర్ట్ లోడ్ అవుతుంది. ఇది VS కోడ్ వాళ్ళు ఇచ్చింది. సో RxJS ఆపరేటర్లో ఫోర్క్ జాయిన్ ఆఫ్. సో ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, పాస్ అన్ ఎరే ఆఫ్ సోర్సెస్ ఇన్స్టెడ్. సో ఏరియా ఆఫ్ సోర్సెస్ని పాస్ చేయమంటుంది. ఏంటవి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దిస్ డాట్ గెట్ యూజర్ అదొకటి కామా దిస్ డాట్ గెట్ యూజర్ పోస్ట్ రెండు కాల్ చేస్తాను డాట్. సో ఇప్పుడు మనకి ఈ రెండు కాల్ చేస్తే యా ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఓకే మీకు ఇలా ఫస్ట్ చూపిస్తాను. సపోజ్ ఇది కూడా అబ్జర్వబులే కదా, సబ్స్క్రైబ్ రాసి డేటా అని పెట్టి నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ డేటా అని పెట్టాను అనుకోండి. సో ఎగ్జిక్యూట్ అయింది. మనకి రీఫ్రెష్ చేస్తే చూసారా రెండిటి యొక్క ఏరియా ఆఫ్ డేటా వచ్చింది. ఓకే రెండిటికి సంబంధించిన ఏరియా ఆఫ్ డేటా రెండు ఒకేసారి వచ్చాయి. బట్ మనకి ఇక్కడ కాల్స్ ఎన్ని జరిగాయి, 2 కాల్సే జరిగాయి. ఓకే కానీ అంటే ఒకసారి మాత్రం మనకి డేటా అంతా వచ్చింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఫోర్క్ జాయిన్. అంటే ఇప్పుడు రెండిట్లో లెట్స్ సే మనకి ఏదైనా ఒకటి ఫెయిల్ అయిపోయే డేటా వచ్చింది. ఇలా పెడదాం మనకి దీన్ని సమ్ ఏదో పెట్టి డేటా రాదేమో ఎంటీ అని వచ్చేది. యా సో ఇప్పుడు డేటా వస్తుంది. సో మీరు రిటర్న్ చేసుకున్నప్పుడు కావాలంటే ఒక పైప్ ఆపరేటర్ లెట్స్ ఇప్పుడు దీన్ని ముందే మీరు ఏమైనా ఫిల్టర్ అది చేయాలనుకుంటే మనకి ఎగ్జిస్టింగ్ పైప్ ఆపరేటర్స్ అవన్నీ ఉన్నాయి. సో పైప్ ఆపరేటర్లో
కన్నా యూజర్ కామా పోస్ట్. అంటే ఇప్పుడు మీకు ఏ డేటా ఏది అనేది మీకు ఎగ్జాక్ట్గా తెలియదు కదా, అంటే ఎండ్ యూజర్ ఇప్పుడు ఆ కన్సోల్ డాట్లో అప్పుడు రాసేటప్పుడు క్లియర్ ఉండదు కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిటర్న్ స్పేస్ అంటే ఇప్పుడు దీన్ని ఏదైనా యూజర్ కోలన్ యూజర్ కామా పోస్ట్ కోలన్ పోస్ట్ ఇప్పుడు ఇలా ప్రింట్ చేసినా ఇప్పుడు మనకి డేటా ఎలా ప్రింట్ అవుతుంది, యూజర్ పోస్ట్ అని ప్రింట్ అవుతుంది. సో మీరు దీన్ని హ్యాండ్లింగ్ డేటా హ్యాండ్లింగ్ మనం ఫ్రంట్ ఎండ్లో మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. లెట్స్ ఇది మనం తీసేసి రీలోడ్ చేసి పెడితే మనకి ఆ పర్టికులర్ పోస్ట్ యూజర్ ఆ రెండింటి డేటా వచ్చింది. సో ఇలా మనకి ఫోర్క్ జాయిన్ వర్క్ అవుతుంది. ఓకే, ఐ హోప్ మీకు ఇది ఆర్ఎక్స్ఎస్ ఆపరేటర్లో ఫోర్క్ జాయిన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.